హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజు రథసప్తమి కదా! సో, ఆ వీడియో అయితే చిన్నగా అయితే నేను ఆహ్, వీడియో తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే నేను ముందుగా అన్నీ క్లీన్ చేసేసుకొని, చిన్న రథం ముగ్గయితే వేసుకొని, దానికి పసుపు, కుంకుమలతో అయితే నేను అలంకరించుకుంటున్నాను. మార్నింగే ఎర్లీగా లేచిపోయానండి. ఈ పూజ త్వరగా చేసేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి. తర్వాత క్యారేజీ అన్నీ ఉంటుంది కదా! సో, త్వరగా చేసుకుందామని చెప్పేసి నేనైతే 5కే స్టార్ట్ చేసేసుకున్నాను. సో, రథసప్తమికి సూర్యుడికి బయటే సూర్యకిరణాలు పడేలా పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా! లక్కీగా మాకైతే చాలా బాగా వస్తుందండి. సన్‌లైట్ అయితే చాలా బాగా వస్తుంది. సో, నేనైతే బయటే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. కర్రల పొయ్యి మీద చేసుకోవడం చాలా మంచిది అంటారు. సూర్యుడికి ఎదురుగా పరమాన్నం నైవేద్యంగా పెట్టడం కోసం. కాకపోతే మనకి అవకాశం లేదు కాబట్టి ముందు రోజే స్టవ్ అది క్లీన్ చేసుకొని చక్కగా నీట్‌గా ఇత్తడి గిన్నెలో అయితే పరమాన్నం అయితే చేశాను. గరిటెతో కలపకుండా చెరుకు గరిటెతో అయితే కలుపుతూ చేయాలి అని అంటారు కదా! సో, నేనైతే ఆ విధంగానే చేశాననమాట. ఆ తర్వాత చిక్కుడుకాయలతో అందంగా చిన్న రథం తయారు చేసుకొని, 7 ఉండేలాగా తయారు చేసుకొనైతే అలంకరించుకుంటున్నాను. ఆ తర్వాత సూర్యుడికి ఎంతో ఇష్టమైన రేగుపళ్ళు, పరమాన్నం, చెరుకు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకుంటున్నాననమాట. సలివిడి, వడపప్పు, జిల్లేడాకులు అవి నాకు దొరకలేదండి. ఈ రోజైతే గనుక జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకొని రేగుపళ్ళతో శిరస్సుపై ఉంచుకొని తలస్నానం చేయాలి అంటారు. చాలా మంచిదంటారు. మనకున్న దోషాలవి ఇవి పోతాయని చెప్పేసి. నాకు ఆ ఆకులు దొరకలేదండి. ట్రై చేశాను. సో, రేగుపళ్ళతోనే చేసేసాననమాట. సో, సూర్యుడికైతే ఎదురుగా చక్కగా ఈ పూజ అంతా చేసుకున్నాను. చూస్తున్నారు కదా! సన్‌లైట్ ఎంత బాగా పడుతుందో. చాలా అనిపిచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. మనకు నచ్చినట్టు మనం దేవుడికి పూజ చేసుకుంటే ఆ రోజంతా చాలా పాజిటివ్‌గా చాలా బావుంటుంది కదా! సో, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఆ సూర్యకిరణాలు, ఆ సన్‌లైట్ పడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎదురుగా కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.